హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు NISM అండ్ QPFP సర్టిఫైడ్ అయిన సాయిరామ్ గారు. సార్తో మాట్లాడుకుందాం. నమస్కారం సార్. హాయ్ విరాట్. సార్, ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు అంటే అసెట్ అలొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫండ్ సంబంధించిన విషయంలో అని చెప్పారు కదా. అయితే ఈ అసెట్ అలొకేషన్లో మీరు దేన్ని అసెట్స్ కింద పాయింట్అవుట్ చేస్తున్నారు? ఈ అసెట్ అలొకేషన్ చెప్తారా? సో అసలు అసెట్ అలొకేషన్ అంటే ముందు అసెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసెట్ అంటే ఒక ఆస్తి. ఓకే, ఆస్తులు. సో కామన్ ఫీచర్స్ కలిగిన ఆస్తులను ఒక కేటగిరీ చేసినప్పుడు మనకి మెయిన్గా 4 టైప్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ రియల్ ఎస్టేట్. ఓకే. ద రియల్ ఎస్టేట్ అంటే నిజమైన ఆస్తి. కంటికి కనిపిస్తుంది, ముట్టుకోవచ్చు. మనకు ఫీల్ అవ్వచ్చు, ఇది నాది అని ఫీల్ అవ్వచ్చు. మన తెలుగు స్టేట్స్ వాళ్ళకి చాలా ఇష్టమైంది. ఎమోషనల్ కనెక్ట్. ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎప్పటి నుంచి. నెక్స్ట్ వచ్చేసరికి ఫిక్స్డ్ ఇన్కమ్. ఓకే. ఇందులో FDs బాండ్స్ ఉంటాయి. ఇది కూడా మన వాళ్ళు బాగానే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి కమోడిటీస్. ఓకే. ఇందులో గోల్డ్, సిల్వర్, నెక్స్ట్ క్రాప్స్ లైక్ వీట్, చిల్లీస్, ఇవి కూడా ఉంటాయి. ఇది కూడా మన దగ్గర రైతులు బాగానే ఉంటారు కాబట్టి మన దగ్గర వాళ్ళ దగ్గర పంట ఉంటుంది అంటే అది కూడా ఒక అసెట్ లాంటిది. నెక్స్ట్ గోల్డ్ కూడా ఫేమస్. గోల్డ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈక్విటీ. ఓకే. ఈక్విటీ అంటేసరికి ఏంటంటే కంపెనీస్లో షేర్స్. సో దీన్ని మేజర్ టైప్స్ ఆఫ్ అసెట్స్గా ఫీల్ అవుతాం. సో ఫిఫ్త్ది ఈ రోజుల్లో బిట్ కాయిన్ వచ్చింది కానీ బట్ అది గవర్నమెంట్ రెగ్యులేట్ చేయట్లేదు కాబట్టి దాని గురించి నేను చెప్పట్లేదు. ఓకే. సో ఈ 4 అసెట్స్ని మనం ఎంత పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయగలం మన పోర్ట్ఫోలియోలో వాడి. ఓకే. సో దాన్ని అసెట్ అలొకేషన్ అంటారు. సో ఇంకా ఈ అసెట్ అలొకేటింగ్లో ముఖ్యంగా ఇవన్నీ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటారు? ఏ విధంగా? సో విరాట్, మీరు కనుక లాస్ట్ 10-15 ఇయర్స్ చూస్తే ఏ ఒక్క అసెట్ కంటిన్యూస్గా టాప్లో ఉండదు. కోవిడ్ టైంలో గోల్డ్ ఉంది, తర్వాత ఈక్విటీ ఉంది, నెక్స్ట్ కొన్నిసార్లు ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండొచ్చు, కొన్నిసార్లు రియల్ ఎస్టేట్ ఉండొచ్చు. మనకి ఏ టైంలో ఏది టాప్లో ఉంటుందో తెలియదు కాబట్టి మన పోర్ట్ఫోలియోలో అన్నీ ఉంటే సో ఏదో టైంలో మనకైతే ఆప్టిమల్ రిటర్న్స్ అయితే వస్తాయి. ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే మన ఈ అసెట్స్ని తక్కువ ఉన్నప్పుడు కొనేసి ఎక్కువ ఉన్నప్పుడు సెల్ చేస్తూ ఉండాలి. సో మనకు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఒక 1 lakh తీసుకొచ్చాం. సో 1 lakh తీసుకొచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ మోస్ట్లీ ఉండదు. ఆఫ్ కోర్స్. సో మిగిలిన మూడిట్లోనే మనం చేయాల్సి వస్తుంది. సో ఆ మిగిలిన మూడిట్లో కూడా మనం ఎంత తీసుకోవాలి, సో లాంగ్ రన్లో మనకి ఎంత టైం పీరియడ్లో ఈ అసెట్స్ ఎలా పెరుగుతాయి, సో వాటిని ఎస్టిమేట్ చేసుకొని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తే మనం ఎప్పుడు మినిమం పాయింట్స్ని టచ్ అవ్వం. ఓకే. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈక్విటీ ఇట్ కెన్ గో మిమ్మల్ని రోలా కోస్టర్ రైడ్కి తీసుకెళ్తుంది. సో వాలటాలిటీ. సో మీ 1 lakhని 2 lakhs చేయగలదు, అదే సేమ్ టైం 50,000 కూడా చేయగలదు. సో చాలామంది అంటారు నాకు చాలా రిస్క్ ఎక్కువ అని. సో నేను చూశాను, ఒక 1,50,000 అయితే తిరిగి 100% పెరగాలి, తిరిగి మన ప్రీవియస్ వాల్యూని చేరుకోవటానికి. నెక్స్ట్ గోల్డ్ కూడా మనకి చాలాసార్లు మంచి డీసెంట్ రిటర్న్ ఇస్తుంది. బట్ దట్ డజంట్ మీన్స్ ఆల్వేస్ గోల్డ్ విల్ గివ్ గుడ్ రిటర్న్. కానీ మనకి డీసెంట్ రిటర్న్ అయితే ఇస్తుంది, ఇన్ఫ్లేషన్కి హెడ్జ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ ఇన్కమ్. సో ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే మనకి కంటిన్యూస్గా మనకి ఇంట్రెస్ట్ పేమెంట్ జరుగుతుంది. ఓకే. సో ఇదేంటంటే మార్కెట్ ఫాల్స్లో అంతగా పడదు. ఇస్ నథింగ్ బట్ అన్ FD. రిస్క్ తక్కువ ఉంటుంది, అట్ సేమ్ రిటర్న్ కూడా తక్కువ ఉంటుంది. రిస్క్ తక్కువ ఉంటుంది, రిటర్న్ తక్కువ ఉంటుంది, బట్ మార్కెట్ ఫాల్ అయినప్పుడు మిగతా అసెట్స్ పనిచేయనప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. అప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది. సో అస్యూమ్ చేసుకోండి, సో మన పోర్ట్ఫోలియోలో ఒక 30% 20% ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంది. ఓకే. సో మార్కెట్ 100% పడినా మనది జస్ట్ 7% పడవచ్చు కంపారబుల్లీ. సో మనకి నెగిటివ్ సైడ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామంది పోర్ట్ఫోలియోస్లో ఈ అసెట్ అలొకేషన్ అనేది సరిగ్గా చేయరు. ఒక సింగిల్ ఫండ్ తీసుకుంటే కనుక 90% ఆఫ్ ద డిఫరెన్స్ ఈ అసెట్ అలొకేషన్ వల్ల వస్తుంది రిటర్న్స్. అదే ఓవరాల్ పోర్ట్ఫోలియో రిటర్న్స్లో చూసుకుంటే 40% ఆఫ్ ద డిఫరెన్స్ ఈ అసెట్ అలొకేషన్ వల్ల తీసుకురావచ్చు. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1995 నుంచి ఈ రోజు వరకు ఒక ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక వీ కెన్ గెట్ ఇట్ అరౌండ్ 17 to 18%. బట్ అదే ఈక్విటీ ప్లస్ డెట్ కాంబినేషన్ ఒక 70-30 రేషియోలో తీసుకుంటే విత్ లెస్ రిస్క్ యూ కెన్ గెట్ ఆల్మోస్ట్ 19 to 20%. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈక్విటీ పడిపోయినప్పుడు మనకు ఆల్రెడీ డెట్ ఉంటుంది కాబట్టి డెట్లోంచి డబ్బులు ఇక్కడ పెట్టేస్తున్నాం. ఈక్విటీ ఓవర్ హీట్ అయినప్పుడు రివర్స్ చేసేస్తున్నాం. అండ్ చాలామంది తెలియని విషయం ఏంటంటే మనకు మోస్ట్ పోర్ట్ఫోలియోస్ ఈ మల్టీ అసెట్స్ని చూపిస్తాయి. సో మోస్ట్లీ ఏంటంటే రియల్ ఎస్టేట్ చాలా ఎక్కువ ఉంటుంది చాలామంది దగ్గర. నెక్స్ట్ కొంత ఈక్విటీ, కొంత ఫిక్స్డ్ ఇన్కమ్, గోల్డ్, ఇవన్నీ ఉంటాయి. సో అది ఫోకస్ చేయకుండా నేను ఈక్విటీ మీద ఫోకస్ చేస్తా అంటే మీరు సింగిల్ దాని మీద చేసినట్లు అవుతుంది. డైవర్సిఫై చేయాలి. అండ్ ఆ అసెట్స్ డైవర్సిఫై చేసేటప్పుడు కూడా స్ట్రాంగ్గా మనం
లాజికల్గా చేయాలి. సో ఎంత రేషియోస్లో పెట్టాలి. సో మనకేంటంటే రెగ్యులర్ ట్రెండ్ ఏంటంటే ఈక్విటీ లాంగ్ రన్లో ఎక్కువ ఇస్తుంది, కాబట్టి ఈక్విటీ జనరల్గా ఒక 40-50% ఉండొచ్చు. రియల్ ఎస్టేట్ మనకి చాలా ఇష్టమైంది, మనకు వద్దన్నా వాళ్ళు దానిలో పెడతారు కాబట్టి సో అట్లీస్ట్ మనం 30%-40% ఇవ్వచ్చు. సో మిగిలిన దాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్తో ఒక 15% పెడితే 5-10% గోల్డ్ పెట్టచ్చు. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం అన్నిట్లోనూ పెడతాం, అట్లీస్ట్ నాకు ఒక గ్యారంటీ వస్తుంది, ఏదో ఒక టైంలో నాకు ఏదో ఒక అసెట్ అయితే నాకు పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి. సో మనకి ఇది మెయిన్. సో ఏమైనా మన పోర్ట్ఫోలియో పర్ఫామ్ చేసే విధంగా ఉండాలి. అవును. సో మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. హూ ఇస్ అన్ యావరేజ్ గాయ్, ఓకే. సో హూ విల్ అట్లీస్ట్ గివ్ మినిమంగా పని చేస్తాడు, ఇంకొకటి చేస్తే చేస్తాడు లేకపోతే లేదు. సో మనం ఎవరిని నమ్ముకోవాలి? ఐ చూస్ దిస్ పర్సన్. యా, కన్ఫర్మ్గా ఒక స్టెబిలిటీ ఉంది, మినిమం మనకు గ్యారంటీ ఇస్తుంది. సో మనం కనుక ఈ అసెట్ అలొకేషన్ చేస్తే మనం మినిమం గ్యారంటీతో మనం రిటర్న్స్తో వెళ్ళొచ్చు. సో అసెట్ అలొకేషనే చేయలేదంటే కనుక నేను ఇందాక చెప్పాను, సో 2007 ఈక్విటీ సో 20,000ని టచ్ అయింది. తిరిగి మళ్ళీ 2010 మధ్యలో 2008లో గ్లోబల్ ఫైనాన్స్ క్రైసిస్ వచ్చింది, 7,500కి పడిపోయింది. నెక్స్ట్ మళ్ళీ తిరిగి రీచ్ అవ్వడానికి 2010 పట్టింది. తర్వాత 3 ఇయర్స్ కాన్స్టెంట్గా ఉంది. నెక్స్ట్ 2014లో ర్యాలీ వచ్చింది, మళ్ళీ 18-19లో ఫాలో అయింది, మళ్ళీ ఒకేసారి పెరిగి మళ్ళీ కోవిడ్ అప్పుడు పడిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఒకే అసెట్ని నమ్ముకుంటే. రియల్ ఎస్టేట్ కూడా అంతే. సో మన తెలంగాణని చూడండి, 2014 నుంచి పెరుగుతూ వచ్చింది, కోవిడ్లో కొంచెం డల్ అయింది, తర్వాత ఇంట్రెస్ట్ రేట్లు తగ్గడం వల్ల మంచిగా చాలామంది భూమి వచ్చింది, చాలామంది లోన్లు తీసుకొని మరీ కొన్నారు. నెక్స్ట్ 2023 నుంచి ఫాల్ వచ్చింది, అప్రిషియేషన్ ఉన్న వల్ల పడిపోతూ ఉంది ఇప్పుడు. యా. సో మనం ఒకే అసెట్ మీద అయితే నమ్మటం పెట్టుకోకూడదు. సార్ మరి ఇన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఇన్ని విషయాల్లో ఒక గోల్డ్ అనే కమ్యూనిటీ ఏదైతే ఉందో అది మరి ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇస్తున్నట్టే కదా లెక్కన చూస్తే. సో గోల్డ్కి వచ్చేసరికి చాలామంది గోల్డ్ పడదనుకుంటారు, బట్ ఇన్ రియాలిటీ గోల్డ్ పడుతుంది. ఒక్కసారి మీరు గూగుల్ ఓపెన్ చేసేసి 2012 నుంచి 2017 గోల్డ్ ప్రైసెస్ చూడండి, సేమ్ 30,000లోనే ఆసిలేట్ అవుతూ ఉంది. ఓకే. సో గోల్డ్ కూడా పడదంటారు, గోల్డ్ కూడా ఇస్ జస్ట్ అండ్ కమోడిటీ, డిమాండ్ అండ్ సప్లై బట్టే మారుతూ ఉంటుంది. సో డిమాండ్ ఉన్నప్పుడు సప్లై లేకపోతే రేట్లు పెరుగుతాయి. సో బట్ ఆ టైంలో ఏమైందంటే సప్లై ఉంది, డిమాండ్ తగ్గింది. ఓకే. సో దానివల్ల గోల్డ్ కూడా పడుతుంది. సో ఏదైనా కానీ సింగిల్ అసెట్ క్లాస్ని అయితే మనం నమ్ముకోకూడదు. సో మన పోర్ట్ఫోలియోని ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి. ఎనీహో ఏదో ఒక డిఫరెంట్ రీజన్ వల్ల ఏదో ఒక ఫండ్ అంటే ఏదో ఒక విషయం ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో దానివల్ల ఏదో ఒక అసెట్ అలొకేషన్ సరిగ్గా లేనప్పుడు ఒక అసెట్ మీద ఉన్నప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి డైవర్సిఫైడ్ అనేది ఒకటే బెస్టర్ రీజన్ అంట. యా, డైవర్సిఫికేషన్ ఏం వల్ల ఏముందంటే మన రిస్క్ తగ్గుతుంది. చాలామంది రిస్క్ అంటే ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ రిటర్న్ వస్తుంది అంటారు, బట్ అది ట్రూ కాదు. ఎక్కువ రిస్క్ తీసుకున్నప్పుడు నీ క్యాపిటల్ కూడా పోవచ్చు. డెఫినెట్ అది తీసుకుని మన దగ్గర ఉండాలి క్యాపబిలిటీ అనేది. యా, క్యాపబిలిటీ లేనప్పుడు ఏం చేస్తాం, తక్కువ రిస్క్తో కూడా సేమ్ రిటర్న్ సాధించవచ్చు. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఇండెక్స్ రిటర్న్ని ఒక బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ సాధించగలదు విత్ లెస్ రిస్క్, లెస్ వాలటిలిటీ. వెరీ ట్రూ సార్. అంటే మీరు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పారు, మినిమం గ్యారంటీతో వర్క్ చేసే పర్సన్నా లేదంటే ఎదురు పడిపోయి లేచే పర్సన్ అంటే డెఫినెట్లీ మినిమం గ్యారంటీ ఉంటే సేఫ్ సైడ్ ఉంటాం. కాబట్టి 100% అందులో చూసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. అయితే అసెట్ అలొకేషన్లో కూడా దీనికి సంబంధించి ప్రొఫెషనల్స్ ఏ విధంగా సజెస్ట్ చేస్తుంటారు? ఇప్పుడు ఒక పర్సన్ మీ దగ్గరకు వచ్చి అసెట్ అలొకేట్ చేయాలి అన్నప్పుడు మీరు వీటినే డైవర్సిఫై చేసి ఇదే ప్రొసీడింగ్స్ ఇస్తారా, డిఫరెంట్గా ఉంటుందా పర్సన్ టు పర్సన్? సో అసెట్ అలొకేషన్ దగ్గర వచ్చేసరికి పర్సన్ టు పర్సన్ మారుతుంది. సో మన దగ్గరకు వచ్చేసరికి మోస్ట్లీ రియల్ ఎస్టేట్తో వస్తారు. సో వాళ్ళకి ఇంకా ఎక్కువ రియల్ ఎస్టేట్ ఎందుకు, ఆల్రెడీ వాళ్ళ పోర్ట్ఫోలియో 70-80% రియల్ ఎస్టేట్ ఉంటుంది. 70-80% రియల్ ఎస్టేట్ ఉందంటారా? మీకు చెప్తాను. సో అసెట్స్ రియల్ ఎస్టేట్ అంటే సో కమర్షియల్ బిల్డింగ్స్, ఓకే, మన ఉండే ఇల్లు, పొలాలు, స్థలాలు, ఇవన్నీ రియల్ ఎస్టేటే. ఓకే. సో ఈక్విటీకి వచ్చేసరికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, పిఎంఎస్, ఏఎఫ్ యూనిట్స్, ఇవన్నీ ఈక్విటీ కింద వస్తాయి. గోల్డ్, నెక్స్ట్ గోల్డ్ బాండ్స్, సిల్వర్, ఇవన్నీ కమాడిటీస్ కింద వస్తాయి. నెక్స్ట్ ఎఫ్డీస్, బాండ్స్, ఇవన్నీ వచ్చేసరికి ఫిక్స్డ్ ఇన్కమ్ కింద వస్తాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా అక్కడ యాడ్ అవ్వచ్చు. సో మనం ముందు చేసేటప్పుడు ఏంటంటే మనకు ఆ పర్సన్కి ఎంత అసెట్స్ ఏ కేటగిరీలో ఉన్నాయి, సో వాటిని ముందుగా మనం మెయిన్గా చూడాలి. సో చూసిన తర్వాత జనరల్గా మేము చూసేటప్పుడు రియల్ ఎస్టేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్ని వదిలేసి మిగతా మూడింటిని ప్లాన్ చేస్తాం. సో పర్సన్స్ హూ డోంట్ హ్యావ్ రియల్ ఎస్టేట్, సో అప్పుడు రియల్ ఎస్టేట్ గురించి ఆలోచించాం. బట్ ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ కొంచెం ఒకేసారి బల్క్ అమౌంట్ తీసుకురావాలి. అవును, హెవీ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. యా, హెవీ అమౌంట్ ఇన్వెస్ట్ ఉన్నప్పుడు దెన్ రియల్ ఎస్టేట్ కూడా వెళ్ళొచ్చు. ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర లేవు అనుకున్న టైంలో మిగిలిన మూడు అసెట్స్లోనే మీరు బ్యాలెన్స్ చేస్తుంటారు. అయితే యా, ఈ మిగిలిన 3 అసెట్స్లోనే వాళ్ళ గోల్ ప్రకారం మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మ్యాక్సిమం రిటర్న్ వస్తుంది తక్కువ రిస్క్తో.
వండర్ఫుల్ సార్. అండ్ ఎవరైతే మన ఆడియన్స్ ఈ వీడియో చూస్తూ ఉన్నారో మీ అసెట్ అలొకేషన్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. సార్ ఎన్నో విషయాలు చెప్పారు. ఈ అసెట్ అలొకేషన్స్ అసలు ఉన్న అసెట్స్ ఏంటి, అవి ఏ విధంగా డిఫర్ అయ్యి ఉన్నాయి, వాటిని ఏ విధంగా డైవర్సిఫై చేసుకోవాలి, అసలు మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ ఇదే విధంగా ఉన్నాయా, ఇందులో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఒకవేళ చేంజెస్ ఉండి పర్ఫెక్ట్ ప్రాసెస్ తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా సాయిరామ్ గారిని సంప్రదించవచ్చు. ఇదే రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ది సేమ్ టైం యాజ్ ఏ ప్రొఫెషనల్గా సార్ హెల్ప్ తీసుకోవడం అనేది మీ అసెట్స్ని మరింత బెటర్గా రిస్క్ లేకుండా పెంచే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు డెఫినెట్లీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా మీరు సార్ని సంప్రదించవచ్చు. మరింత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చే ఎపిసోడ్ కోసం చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విరాట్.